విమర్శలు చేశారు. హరిహర వీరమర సినిమాల్లో గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకటే అడుగుతున్నా. అరే మీ గ్రాఫిక్స్ కావాలా, నాకు రికార్డులు కావాలా? ఒకటే చెప్తున్నా, ఓజీ కోత మీ అందరికీ ఓచ కోత. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది? రేపు వచ్చే ఒక్కరోజు కలెక్షన్తో పోలవరం సగం పనులు పూర్తయిపోతాయి. చూసారు కదా, అంటే ఒక్కరోజు అంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి వచ్చే ఒక్కరోజు కలెక్షన్తో పోలవరం సంబంధించి అంటే సగం పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే అసలు ఫ్యాన్స్ సంబంధించి వాళ్ళు ఏ విధంగా అంత ఉత్సాహంగా ఎదుగుతున్నారు ఒకసారి చూడొచ్చు మనం. అంటే మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. మొత్తం అంతా కూడా మొత్తం ఇక్కడ విజయవాడ శైలజ థియేటర్ వద్ద మొత్తం ఒక కోలాహల సందడి కనిపిస్తూ ఉంది. మీరు ఎక్కడ చూసినా సరే ఇక్కడ పూర్తిగా కూడా మొత్తం ఇక్కడ ఓజీకి సంబంధించి ఒక మ్యానియా మొదలైందని చెప్పాలి. ఒకసారి మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఒక కట్అవుట్ మీరు ఇక్కడ విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించి ఇక్కడ పాలాభిషేకం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏ విధంగా ఒకసారి మీరు విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. అసలు ఫ్యాన్స్ సంబంధించి ఉత్సాహాన్ని మనం అంటే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఓజీ అంటూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఓజేస్ గంభీర నా కొరకల్లారా, ఓజీవాడ విజయవాడ ఓజీవాడ. ఒక్కసారి బాబు ల్యాండ్ అయితే ఎవరైతే ఎరగర వీరమల్లికి బొచ్చులో రాతలు బొచ్చులో మాట్లాడారు వాళ్ళందరికీ ఓజీతో మేమేంటో చూపెడతాం. మమ్మల్ని ఎవడు అసలు ఆపేది? రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు ఈ రోజు మొదలైపోద్ది. కళ్యాణ్ బాబు, బాబునికే బాబు, కళ్యాణ్ బాబు. రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ అయిపోయింది. సినిమాల్లో 100% స్ట్రైక్ రేట్ రేపటి నుంచి చూస్తారు. పోలవరం సగం పనులు అయిపోతాయని చెప్పానయ్యా పవర్ స్టార్ సినిమా కలెక్షన్ తో. నీ అంచనా? వసూళ్ళు కాదన్నా, అన్నయ్య గురించి కరెక్ట్ గా తెలుసుకో. అన్నయ్య ఎప్పుడు ఖుషి అప్పుడు ఎవడన్నాడన్నా ఏం టికెట్లు ఇది ఆన్లైన్ బుకింగ్లు ఏదో పులిహార ఎన్ని ఇది చూడి వాళ్ళ విజయవాడలో హైదరాబాద్ గురించి చెప్తున్నారు కానీ విజయవాడ గురించి ఎవరు చెప్పట్లా. మీ ఛానల్లో కూడా చూసా నేను. ఎక్కడ టికెట్లు ఏ ఒక్క థియేటర్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమానే ఉంది. కానీ మన బ్రహ్మనాయుడు గారు ఆ టీవీలో కూడా కొంతమంది చెప్తున్నారు ఏది విజయవాడ రావట్లా విజయవాడ ఎందుకు రాదు, ఆంధ్రప్రదేశ్ ఇది మొత్తం. ఇక్కడ విజయవాడ పొద్దు నుంచి నేను చెక్ చేస్తున్నా. చూసాం కదా అసలు అంటే పవన్ కళ్యాణ్ అభిమానికి సంబంధించి కూడా అంటే ఎవరిని కదిలించినా సరే పెద్ద ఎత్తున అంటే ఈ సినిమాకి సంబంధించి అంటే కోట్ల కలెక్షన్లు వస్తాయంటే మొదటి రోజే దాదాపు 150 నుంచి 200 కోట్ల కలెక్షన్లు వస్తాయంటే కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా పూర్తిగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కటౌట్లు కట్టి అంటే ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటూ పక్కన నినాదాలు చేస్తున్నారు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఒకసారి మీరు ఇక్కడ కటౌట్లు చూడొచ్చు. అసలు అంటే వీళ్ళంతా కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఏ రకంగా వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మాస్ గాడ్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అంటూ కూడా ఇక్కడ బ్యానర్ కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ బ్యానర్ నేను పట్టుకొని చూపిస్తాను. ఒక్కసారి ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకే చింత, కానీ ఒక్కసారి మనం ఇప్పుడు దీన్ని పట్టుకున్నాం. అంటే మాస్ గాడ్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అంటూ కూడా వీళ్ళంతా కూడా కటౌట్లు చేస్తాం. మీరు ఒకసారి అక్కడ కూడా చూడొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అంటూ కూడా ఒక కటౌట్ మీకు కనిపిస్తుంది పూర్తిగా. అంటే ఏ విధంగా మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. చూశారు కదా, అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి ఏ విధంగా ఇక్కడ ఫ్యాన్స్ చేస్తారు. ఒకసారి చూడొచ్చు మనం. ఏంటి ఏమనిపిస్తుంది? ఒక్కడే బాబు ఒక్కడే బాబు ఒక్కడే బాబు ఒక్కడే బాబు ఒక్కడే బాబు. ఒక పక్కన ఇక్కడ కూడా చిన్న పిల్లలు కూడా ఇక్కడ సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పెద్దవాళ్ళే కాదు, అటు యూతే కాదు, చిన్న పిల్లలు కూడా ఇక్కడ తీసుకొచ్చి అంటే పవన్ కళ్యాణ్ సినిమాని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది విజయవాడలో ఉన్నటువంటి శైలజ థియేటర్ ఉన్నటువంటి ప్రాంతం. శైలజ థియేటర్ వద్ద ఇక్కడ అందరూ ఫ్యాన్స్ తో కూడా హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పూర్తిగా కూడా మొత్తం ఓజీ మయమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ మొత్తం
కట్అవుట్లు అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి ఇక్కడ థియేటర్ దగ్గరికి అంటే పవన్ కళ్యాణ్ సినిమాని ఎంజాయ్ చేసే విధంగా కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి. మనం ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఏం చూద్దాం మరి వచ్చావు నువ్వు? ఎవరు ఓజీ అంటే ఎవరు తెలుసా నీకు? పవన్ కళ్యాణ్ సినిమా ఇష్టమా నీకు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? చూస్తావా సినిమా? చూస్తావా సినిమా పూర్తయ్యే వరకు ఉంటావా మరి?